అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీత మహత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఇందులో భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించి ఆ అధ్యాయం పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దానికి సంబంధించి కథలను తెలుసుకుంటున్నాం. మనం 9 అధ్యాయాలు తెలుసుకున్నామండి. ఈరోజు 10వ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని మనము భగవద్గీత 10వ అధ్యాయం యొక్క మహిమను తెలిపే కథను తెలుసుకుందాం. ఈ 10వ అధ్యాయము విభూతి యోగము. ఈ విభూతి యోగం పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ విష్ణువు లక్ష్మికి ఏ విధంగా చెప్పాడో ఈ భగవద్గీత 10వ అధ్యాయం యొక్క మహిమను అదేవిధంగా నేను నీకు తెలియజేస్తాను, విను కాత్యాయని అని చెప్తూ ఉన్నాడు. పూర్వము కాశీపురిలో ఒక ధీరబుద్ధి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఎటువంటి వాడు అంటే, నాకు నంది వాహనము, నా వాహనమైన నందీశ్వరుడు ఎలా నా భక్తుడో, నాకు ప్రియమైన వాడో, అలాగా ఈ ధీరబుద్ధి కూడా చాలా మంచి భక్తుడు. మరి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా. అటువంటి వాడు, అతను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా నేను అతనికి సేవ చేసేవాడిని. మరి ఈ మహాదేవుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు సదా. అయితే ఈ పరమేశ్వరుడికి ఉన్న ఇంకొక అతి పురాతనమైన శిష్యుడు అనమాట. అంటే ఈ ధీరబుద్ధి కన్నా ముందు నుంచే ఈయన భక్తుడుగా ఉన్నాడు. ఆయన పేరేంటి అంటే భృంగిరిద్ది. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఈ ధీర బుద్ధి వెంట ఈ మహాదేవుడు ఎందుకు ఇంతగానము ఈయన ఎటు వెళ్ళినా సేవ చేస్తూ ఉన్నాడు అని చూసి ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఒకరోజు ఈ భృంగిరిద్ది ఈ మహాదేవుడిని అడుగుతాడు, ఈ మహాభక్తుడు ఎలాంటి తపస్సు చేసిండు, ఏం పుణ్యకార్యాలు చేసిండు, మీరు చక్కగా వ్యక్తిగతంగా ఆయనకు దగ్గరగా ఉండి సేవ చేస్తూ ఉన్నారు, ఈయన ఎటువంటి భక్తి కలిగిన వాడు అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఈ భృంగిరిద్ది అడిగిన ప్రశ్నకు ఈ మహాదేవుడు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. సరే, ఆయన ఏం చేసిండు అనేది నేను ఇప్పుడు నీకు చెప్తాను, విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓసారి కైలాస పర్వతంలో పున్నాగ అనబడే ఒక ఉద్యానవనం ఉందట. ఆ వనంలో చంద్రకాంతి ఉన్నప్పుడు, అంటే పౌర్ణమి రోజు నేను కూర్చొని మంచిగా ఆనందిస్తూ ఉన్నాను. ఆహ్లాదంగా ఆ ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉంది. అట్లాంటి సమయంలో అకస్మాత్తుగా ఏమైందంటే, ఓ పెద్ద గాలి వాన వచ్చేసి అక్కడ ఉన్న చెట్లన్నీ వణికిపోతూ ఉన్నాయి. మరి ఆ పర్వతం కూడా కదులుతూ ఉంది. చుట్టూ మొత్తం చీకటి కమ్ముకున్నది. అకస్మాత్తుగా ఆకాశంలో వర్షం పెద్ద మేఘం రంగులో చాలా పెద్ద పక్షి కనిపించింది అక్కడ. అది ఆ రెక్కల చప్పుడు కారణంగా చెట్లన్నీ వణికిపోతూ ఉన్నాయి. మరి ఆ రెక్కలు కొట్టుకోవడం వల్ల దుమ్మంతా లేచి చుట్టూ తిరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. అకస్మాత్తుగా ఆ పక్షి నేలపైకి వచ్చింది. నాకు తన నివాళులు అర్పించి నమస్కరించి ఒక అందమైన తామర పువ్వును కూడా నాకు ఇచ్చింది. ఆ పక్షి ఇచ్చి ఏమన్నదంటే, ఓ మహాదేవా, అందరికీ ఆశ్రయమైన వాడివి నువ్వు, సకల మహిమలు కలిగిన వాడివి, నీ మహిమలను వర్ణించలేడు ఆదిశేషుడు కూడా. నీవు భక్తులకు రక్షకుడవు. మరి భక్తులను ఎప్పుడు రక్షిస్తూ ఉంటావు, నియంత్రణ కలిగి ఉంటావు నీ భక్తుల యందు.
మరి శ్రీకృష్ణుని భక్తులు అందరిలో కూడా నువ్వే అగ్రగణ్యుడివి. మరి అటువంటి నీ భక్తికి ఎవరు కూడా లెక్కగట్టలేరు, చెప్పలేరు, నువ్వు ఎంత మహిమలు ఉన్నాయనేది వర్ణించలేరు అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడట. అయితే బృహస్పతి లాంటి వాళ్ళు కూడా నీ మహిమలను జపిస్తూ ఉంటారు, నీ నామాన్ని జపిస్తూ ఉంటారు అని ఆ పక్షి చెప్తూ, మరి నేను ఏం చెప్పగలను నీ గురించి, అంతటి మహిమలు గల నీ గురించి నేనేమని పొగడగలను, నా దగ్గర మాటలు కూడా లేవు అని అంటూ ఉందట పక్షి. అయితే అప్పుడు పక్షి ఈ విధంగా ఎందుకు ప్రార్థన చేస్తుంది, అసలు ఈ పక్షి ఎవరు అని నేను ఆ పక్షిని అడిగాను. ఏమని అంటే, ఓ పక్షి, ఎవరు నువ్వు, అసలు ఎక్కడి నుండి వచ్చినావు, నువ్వు ఈ హంసలాగా కనిపిస్తున్నావు కానీ నీ శరీరం ఏమో నల్లగా ఉంది, కాకిలాగా, చూస్తే హంసలాగా ఉన్నావు, ఆ రంగు చూస్తేనేమో కాకిలాగా ఉన్నావు అని, అసలు నువ్వెవరు అని అడిగాడట ఆ మహాదేవుడు. అడిగితే అప్పుడు నా శరీరం నలుపు రంగులోకి రావడానికి కారణం నేను మీకు తెలియజేస్తాను అని చెప్పి అప్పుడు ఆ పక్షి ఈ విధంగా చెప్తూ ఉంది మహాదేవుడితోని. మరి పూర్వము సౌరాష్ట్ర అంటే ఇప్పుడు సూరత్ అన్నమాట, ఆ సమీపంలో ఒక అందమైన సరస్సు ఉన్నదట. అక్కడ సరస్సులో అద్భుతమైన స్వర్ణ కమలం ఉందట. మరి ఎక్కడి నుండి వచ్చిందో కానీ తెలియదు. ఈ పక్షి ఏమైంది, కాసేపు అలా అలా చూస్తూ 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 ఆనందపడుతూ ఉందట ఆ కమలాలను చూసి, ఆ కమలాన్ని చూసి. అయితే అట్లా కొంత దాని దగ్గరికి వెళ్తూ ఎగురుతూ దాని దగ్గర నుండి ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే కొంతసేపటికి ఏమైపోయిందట, సడన్గా అకస్మాత్తుగా ఈ పక్షి నేల మీద పడిందట. నేల మీద పడిపోయి వెంటనే మొత్తం నల్లగా మారిపోయిందట. దాని తెల్లని కర్పూరంలాగా తెల్లగా ఉన్న శరీరం నల్లగా అయిపోయిందట. పడిపోయి తనని తాను చూసుకుంటుంది. నేను చూసుకుంటూ ఉన్నాను నా శరీరాన్ని, ఇదేంటి నేను ఎందుకు పడిపోయాను, అసలు ఇట్లా పడిపోవడమే కాదు ఇంకా నా శరీరం అంతా ఇట్లా నల్లగా ఎందుకు అయిపోయింది అని ఆలోచిస్తూ చూస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న తామర పువ్వు ఉంది కదా, దాని నుండి ఒక గొంతు వినబడ్డదట. అయ్యో హంస, లేచి ఇటురా, నువ్వు కింద పడిపోవడానికి, నువ్వు ఈ శరీరం నల్లగా కావడానికి కారణం ఏంటిదో నేనే చెప్తా నీకు, నువ్వు ఇక్కడికి రా అని చెప్పి పిలుస్తూ ఉందట. అప్పుడు నాకు చేసేదేముంది, ఇంకా ఎవరు చెప్తున్నారు అని చూసేసరికి ఆ పద్మం నుండి శబ్దం వినిపిస్తుందట. అప్పుడు ఈ పక్షి లేచి ఆ పద్మం దగ్గరికి నీటిలోకి మధ్యలోకి వెళ్ళిందట. వెళ్ళగానే ఆ పద్మంలో నుండి ఒక అసాధారణమైన అందమైన తామరలు 5 ఉన్నాయట. అందులో నుండి ఒక మహిళ బయటకు వచ్చిందట. అప్పుడు ఆమె దేవకన్యలాగా ఉందని ఆమెకు ప్రదక్షిణాలు చేసినాను నేను. తర్వాత నేను కింద పడిపోవడానికి గల కారణాలను, మరి నాకు ఇలా నా శరీరం నల్లగా కావడానికి కారణం ఏంటిది, నేను ఎందుకు కింద పడిపోయాను, నాకు తెలపవలసింది అని ఆమెను కోరుకుంటే అప్పుడు ఆమె, నేను తప్పకుండా నీకు చెప్తాను, ఈ విధంగా విను నువ్వు అని ఆమె నాకు సమాధానం చెప్తూ ఉందన్నమాట. ఓ నల్లహంస, నువ్వు ఎగురుతున్నప్పుడు నా మీది నుండి ఎగురుకుంటూ పోయినావు కదా, అప్పుడు నాలోని గాలి సువాసన నీకు తాకడం వల్ల నువ్వు నల్లబడ్డావు. నువ్వు ఎప్పుడైతే అలా కింద పడి నల్లబడ్డావో అప్పుడు నేను విముక్తురాలినయ్యాను ఈ పుష్పం నుండి. నువ్వు అలా ఎగిరిపోవడం వల్ల నీ శరీరం నల్లగైంది,
మరి నువ్వు దానికోసం చింతించకు, అందుకే నేను విముక్తురాలిని అయ్యాను, నువ్వేమో పడిపోయినావు, అందుకే నువ్వు దీని నుండి ఎలా విముక్తుడవు అవుతావో కూడా నేను తెలియజేస్తాను అని చెప్పిందట. అప్పుడు చెప్తే, మరి అసలు నువ్వెందుకు ఇట్లా అయినావు, మరి నువ్వు ఈ పుష్పంలో ఎందుకున్నావు, నీ వల్ల నేనెందుకు నల్లబడ్డాను, నాకు తెలియజేయి అని కోరుకున్నా నేను. అప్పుడు ఆమె పూర్వజన్మ కథను నాకు చెప్పింది. ఏమైందంటే ఆమెనట పూర్వము ఆమె 3 జన్మల క్రితము ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందట. ఆమె పేరు ఏంటి, సరోజవదన అట. మరి అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసిండు, ఈమెకు ఒక మంచి సంబంధం చూసి వివాహం చేసిండట. వివాహం చేసే ముందు ఈయన ఎప్పుడు కూడా పవిత్రతగా ఉండాలి, మనము పరిశుభ్రంగా ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి అని చెప్తూ ఉండేవాడట ఎప్పుడు కూడా. అందుకని ఈమె ఎప్పుడు ఆ విధంగా పవిత్రంగా ఉండేదట. అట్లా ఈమె వివాహం చేసుకొని భర్తకు కూడా చక్కగా నమ్మకంగా సేవ చేస్తూ ఆనందంగా ఉంటూ ఉంది. అయితే ఒకరోజు ఏమైందట, ఒక నల్ల పక్షి వచ్చిందట. మైనా అంటారు కదా ఆ పక్షి, వీళ్ళ ఇంటికి అది దొరికిందట. అయ్యో పక్షి కదా అని ఈమె దగ్గరికి తీసి దాన్ని పెంచుతూ ఉంది. అట్లా ఆ పక్షిని చూసుకోవడంలో కొంత పని దానికి కేటాయించడం, కొంత సమయము దానికి కేటాయించడం వల్ల తన భర్తకు చేసే పని కొంచెము తగ్గిపోయిందట సేవ చేయడంలో. ఆ తేడాను గమనించాడట ఆమె భర్త. గమనించి అప్పుడు కోపం వచ్చిందట ఆయనకు. నా మీద కన్నా శ్రద్ధగా ఆ పక్షిని చూస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు పాపం చేసినవు, కాబట్టి నువ్వు నీ వచ్చే జన్మలో ఈ పక్షిపై పుడతావు అని శపించాడట. మరి ఆ తర్వాత జన్మలో ఈమె ఆ మైనాలాగా పుట్టిందనమాట. మరి నేను పవిత్రత కలిగిన దాన్ని కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోలేదు. పక్షి జన్మ ఎత్తినా కూడా నేను ఎప్పుడు నమ్మకంతో పవిత్రంగా భక్తురాలిగా ఉన్నా కాబట్టి నా పుణ్యం కొద్దీ నేను పూర్వజన్మను మర్చిపోలేదు. చక్కగా నేను ఋషుల ఆశ్రమాలలో తిరిగేదాన్ని. అప్పుడు ముని కుమార్తెలు ఉంటారు కదా, వాళ్ళు నన్ను మంచిగా చూసుకునేవాళ్ళు. ఆ ఆశ్రమాలలో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఈ భగవద్గీతలోని 10వ అధ్యాయాన్ని పారాయణం చేసేవాళ్ళు. అదంతా వింటూ ఉండేదాన్ని నేను చక్కగా. అక్కడ వాళ్ళు ఆ అధ్యాయం పారాయణము వింటూ 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 నాకు కూడా వచ్చేసింది అది. మరి తర్వాత జన్మలో నేను పద్మావతి అనే అంటే వేరే ఒక లోకంలో అప్సరసలాగా పుట్టాను నేను ఆ పద్మావతి అనే పేరుతోని. మరి ఆ అప్సరస శరీరాన్ని పొంది ఆ పుణ్యం చేత ఆనందంగా ఉన్నాను ఆ లోకంలో. కానీ ఒకసారి ఏమైంది, నేను చక్కగా అలా విమానంలో ప్రయాణిస్తూ ఆకాశంలో తిరుగుతూ ఆనందిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ సరోవరం కనిపించింది. అందమైన సరోవరం భూమి మీద కనిపించి ఇందులో ఈ కమలాలను చూసి నేను ఆనందపడ్డాను. అయితే ఇక్కడ దిగి ఈ సరోవరంలో చక్కగా స్నానం ఆచరిస్తూ ఉన్నాను. ఇట్లా నీళ్ళలో ఆనందంగా స్నానం చేసేటప్పుడు దూర్వాస ముని అక్కడికి వచ్చిండు. నన్ను పూర్తిగా నగ్నంగా చూసిండు. అతను చూసేసరికి నాకు భయం వేసి నేను ఈ పువ్వులాగా మారిపోయిన పద్మంలాగా. అయితే నా కాళ్ళు రెండు పద్మాల్లాగా మారిపోయినాయి, నా చేతులు రెండు పద్మాల్లాగా మారిపోయినాయి, నా శరీరము ఇంకొక పద్మంలాగా, అంటే మొత్తం 5 పద్మాల్లాగా నేను మారిపోయినా ఆ మునిని చూసి భయపడి. అయితే ఆ ముని ఏం చేసిండు అంటే ఇట్లా నేను మారిపోయినా కాబట్టి ఆ దూర్వాస ముని కన్నుల నుండి అగ్ని బయటకు వచ్చింది.
ఆయన కోపంతో నన్ను నువ్వు 100 సంవత్సరాల వరకు ఇలాగే ఉండు అని నన్ను శపించి ఆయన వెళ్ళిపోయిండు, అదృశ్యమైండు. మరి అట్లా నేను ఇట్లా పడి ఉన్నాను 100 సంవత్సరాలుగా. ఇప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చి నా మీద నుండి వెళ్ళిపోతూ ఉన్నావో అప్పుడు నాలోని ఆ శాప విముక్తి జరిగింది. నువ్వేమో ఆ శాపగ్రస్తుడు వెయ్యి ఆ నల్ల రంగు నీకు వచ్చేసింది. అయితే నువ్వేం భయపడే అవసరం లేదు. నేను నీ శాపం నుండి విముక్తుడి ఎట్లా కావాలో నేను చెప్తాను నీకు అని ఈ విధంగా చెప్తూ ఉందన్నమాట. నువ్వు నా మీద నుంచి దాటడం వల్ల నాకు శాప విముక్తి అయింది. అయితే నేను నీకు ఈ 10వ అధ్యాయాన్ని నాకు చాలా మంచిగా గుర్తు ఉంది, అదంతా నీకు చెప్తాను. నువ్వు ఈ పారాయణం చేసినట్టయితే నువ్వు కూడా శాప విముక్తుడి అవుతావు అని చెప్పిందట. అప్పుడు ఆ స్త్రీ ఈ పక్షికి పద్మావతి 10వ అధ్యాయ పారాయణాన్ని చేసింది, పూర్తి చేసినాక ఆమె చక్కగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆమె ఆ విమానంలో కూర్చొని వైకుంఠానికి చేరుకున్నది. అయితే ఆ సరస్సులో ఉన్న అందమైన పుష్పాన్ని పట్టుకొని నేను వస్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చినాను, ఆ పుష్పాన్ని మీకు సమర్పించాను అని చెప్తూ ఉంటేనే, మరి ఆ విధంగా చెప్తూ ఉంటేనే ఈయనకు ఆ నల్ల హంస తన కథను పూర్తి చేసిందో లేదో వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టేసిందట. విడిచిపెట్టి ధీరబుద్ధిగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిందట. అప్పుడు అతను తన చిన్నతనం నుండి కూడా ఎప్పుడు కూడా ఈ 10వ అధ్యాయాన్నే జపిస్తూ ఉన్నాడట. ఆ ధీరబుద్ధికి ఆ పూర్వజన్మ స్ఫురణ ఉంది ఆయన చేసుకున్న పుణ్యం వల్ల. అందుకని ఇప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు కూడా ఆ 10వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటాడు, జపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ 10వ అధ్యాయాన్ని జపిస్తారో వాళ్ళు ఎటువంటి పాపాలు చేసిన వాళ్ళైనా సరే ఆ పాపాలన్నీ నశించి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందుతారు. కాబట్టి ఓ ప్రియమైన శిష్యుడా భృంగరిద్ది, నేను ఎల్లప్పుడూ ధీరబుద్ధిని ఎందుకు సేవిస్తాను అంటే అతను ఈ విధంగా ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలోని 10వ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాడు. అందువల్ల నాకు ప్రియ భక్తుడు అయిపోయాడు, నేను అందుకే సేవిస్తూ ఉన్నాను ఈ విధంగా అని ఆ మహాశివుడు తెలియజేసిండట. ఇది 10వ అధ్యాయానికి సంబంధించిన మహిమను తెలిపే కథ పద్మపురాణంలో ఉందండి. దీన్ని పరమశివుడు ఆ పార్వతీదేవికి తెలియజెప్పిండనమాట. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.